అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశులకి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది, ఏ రాశులకి ప్రతికూలంగా ఉందో మనం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఉద్యోగపరంగా మేషరాశి వారికి ఉద్యోగంలో సమస్యలు ఉండబోతున్నాయి. మేషరాశి వారికి ఉద్యోగం ఉంటుందా లేదా అనే భయాందోళనలు, ఇబ్బందులు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కొంత కలిసి వచ్చినప్పటికీ ఆందోళనలు, ఇబ్బందులు మాత్రం మేషరాశి వారికి ఉండబోతున్నాయి. మేషరాశి వారికి ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు, ఏ పనులైనా మీకు కొంత కలిసి వస్తుంది, ఇబ్బంది పడక్కర్లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా మధ్యస్థంగా ఉండబోతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగంలో ఏదో కొంత భయాందోళనలు, రాజకీయాలు మాత్రం కొంచెం వేధిస్తే పని ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉద్యోగపరంగా భయాందోళనలు కొంత అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు పడాలి, మీకు అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత కలిసి రావచ్చు, కానీ జాగ్రత్తలు పాటించాలి. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. అందులో అష్టమ శని ప్రభావం ఉండడం చేత సింహరాశి వారు ఉద్యోగపరంగా జాగ్రత్తలు పాటించాలి. కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంది, అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా మీకు ఇబ్బందులు అంతగా ఉండకపోవచ్చు. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది, అనుకూలమైన సంవత్సరం. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సత్ఫలితాలు కనబడబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉద్యోగపరంగా ఇబ్బందులతో కూడుకుని ఉంది. ఉద్యోగ సమస్యలు ఉంటాయి, జాగ్రత్తలు వహించారు. అందులోనూ మీకు అర్ధాష్టమ శని ప్రభావం వంటివి కూడా కొంత ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, జాగ్రత్త పడాలి, ఉద్యోగ భయాలు ఉంటాయి. మకర రాశి వారికి ఉద్యోగపరంగా మధ్యస్థంగా ఉంది. ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కొంత శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉద్యోగపరంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఉద్యోగపరంగా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా ఎటువంటి రిస్కులు వంటివి చేయకూడదు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు. మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా మీకు ఈ సంవత్సరం పర్వాలేదు, ఇబ్బందులు అంతా భయపడాల్సిన పని లేదు. కానీ ఏలినాటి శని ప్రభావం చేత రాజకీయ పరంగా ఉన్నటువంటి ఉద్యోగపరమైన సమస్యల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తాం. మొత్తం మీద మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ఉద్యోగపరంగా ఈ రకమైనటువంటి ఫలితాలు ఈ 12 రాశుల వరకు ఉన్నాయి. ఈ 12 రాశుల వారు మరింత శుభ ఫలితాలు ఉద్యోగంలో పొంది, ఎవరికైతే ప్రతికూల ఫలితాలు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగస్తులు పాటించవలసిన ముఖ్యంగా మీరు ఆచరించవలసినటువంటి ఉపాయాలు ఏమిటి అంటే, ఉద్యోగపరంగా ఏ సమస్యలున్నా ఆ సమస్య నుండి బయటపడడానికి ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా మంచిది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉద్యోగస్తులు పారాయణం చేసుకోవడం, అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, ఇవి ఆచరించడం చేత మీకు ఉన్నటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు, దోషాలు కొంత తొలగి శుభ ఫలితాలు పొందగలరు. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి.